తిరుపతి మంచు దుప్పటి కప్పేసుకుంది. చూపుర్ల మతి పోగొడుతోంది. ఓ పక్క పొగమంచు, మరోపక్క చిరుజల్లులు. వాతావరణం ఆహ్లాదకరంగా ఉంది. తిరుమల సప్తగిరులు యావత్తు మంచుతో మిలమిలా మెరుస్తున్నాయి. ప్రకృతి రమణీయ దృశ్యాలతో నిండిన తిరుమల కొండల్ని చూసి టూరిస్టులు మైమర్చిపోతున్నారు. మరోవైపు వాహనదారులు తీవ్ర ఇక్కట్లు పడుతున్నారు. ఎదురుగా వచ్చే వాహనాలు కనిపించకపోవడంతో ఇబ్బంది పడుతున్నారు. తిరుమల తిరుపతి వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. ప్రకృతి శోభ ఉట్టిపడుతోంది. భక్తులు పర్యాటకులు కొండలకు క్యూ కట్టారు. సెల్ఫీల మోత మోగిస్తున్నారు. పొగ మంచుతో టీటీడీ అధికారులు అప్రమత్తమయ్యారు. ముందస్తు చర్యలు చేపట్టారు. శ్రీవారి పాదాలు పాప వినాశనం మార్గాలను తాత్కాలికంగా మూసివేశారు. ఘాట్ రోడ్లో వెళ్లే వాహనదారులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. సొంత వాహనాల్లో ఘాట్ రోడ్లో ప్రయాణించే వారిని అలిపిరి వద్ద టీటీడీ సిబ్బంది అప్రమత్తం చేస్తున్నారు. ఘాట్ రోడ్లో రహదారి మరమ్మత్తు పనులు జరుగుతున్న ప్రాంతాల్లో అప్రమత్తంగా వెళ్లాలని సూచిస్తున్నారు. తిరుమలలో చలి తీవ్రత బాగా పెరిగింది. దీనికి తోడు నిన్న వర్షం కూడా పడింది. ఫలితంగా కొండపైన భక్తులు చలికి గజగజ వణుకుతున్నారు. సో తిరుమల తిరుపతి మంచు దుప్పటి కమ్ముకుంది. ఆ దృశ్యాలు మనం 10 టీవీ స్క్రీన్ పైన చూస్తూ ఉన్నాము. ప్రకృతి శోభతో అలరారుతోంది తిరుమల. భక్తులు పెద్ద సంఖ్యలో అక్కడికి చేరుకుంటున్నారు. ఆ పొగ మంచును కెమెరాలో బంధించే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. అయితే వాహనదారులు మాత్రం తీవ్ర ఇక్కట్లు పడుతూ ఉన్నారు. ఘాట్ రోడ్లో ప్రయాణంకి సంబంధించి కూడా టీటీడీ అధికారులు ఇప్పటికే అలర్ట్ చేసినటువంటి పరిస్థితి కూడా ఉంది. అలిపిరి మార్గాన్ని కూడా మూసివేశారు. సో మనం చూడొచ్చు, మొత్తం పొగమంచు కప్పుకొని తిరుమల ఆధ్యాత్మిక శోభతో పాటు ప్రకృతి రమణీయతను కూడా కలిగి ఉన్న పరిస్థితి. ఎదురుగా వచ్చే వాహనాలు కనిపించగా వాహనదారులు అయితే ప్రస్తుతం ఇబ్బందులు పడుతూ ఉన్నారు. టీటీడీ అధికారులు అయితే ఇప్పటికే చర్యలు కూడా తీసుకున్నారు. అయితే పైన ఏదైతే తిరుమలలో ఉన్నటువంటి భక్తులైతే మంచు ఎక్కువగా ఉండటం, అదేవిధంగా నిన్న వర్షం కూడా పట్టడంతో చలి తీవ్రతకు భక్తులు గజగజ వణుకుతున్నటువంటి పరిస్థితి కూడా కనిపిస్తోంది. మొత్తం తిరుమల గిరులన్నీ కూడా మంచు దుప్పటి కప్పుకొని ఉన్నాయి. తిరుమలలో చలి తీవ్రత కూడా చాలా పెరిగింది. దానికి తోడు వర్షం కూడా తోడవడంతో భక్తులు చలికి తట్టుకోలేకపోతున్నారు. ముఖ్యంగా మనం చూస్తే టీటీడీ అధికారులు ఏదైతే రహదారులపైన తిరుమలకి చేరుకునేటువంటి భక్తులకు సంబంధించి కూడా ఇప్పటికే అలర్ట్ జారీ చేసింది. టూరిస్టులు అయితే అక్కడికి పెద్ద సంఖ్యలో చేరుకొని సెల్ఫీలు దిగుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. తిరుమల ఆలయ ప్రాంగణం మొత్తం కూడా మంచు దుప్పటి కప్పేసుకుంది. ఆ ప్రకృతి రమణీయ దృశ్యాలు మనం 10 టీవీ స్క్రీన్ పైన చూస్తూ ఉన్నాం. తిరుమలలో పొగమంచు పైన మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. ప్రముఖ పుణ్యక్షేత్రం తిరుమలను నిన్నటి నుంచి పొగమంచు కమ్మేసింది. మనము ప్రస్తుతం తిరుమల శ్రీవారి ఆలయం వద్ద ఉన్నాము. ఇక్కడ పరిస్థితి చూసినట్లయితే పొగమంచు, దట్టమైన పొగమంచు కమ్ముకోవడంతో ఎవరు కూడా అంటే భక్తులు దాదాపు 100 మీటర్లకు అవతల ఉన్న వాళ్ళు కనపడే పరిస్థితి లేదు. రాజగోపురం కూడా చూడొచ్చు మనము. పొగమంచులో స్పష్టంగా కనపడలేని పరిస్థితి. అదేవిధంగా మాడవీధులు ఇవన్నీ తిరుమల మొత్తం కూడా ప్రస్తుతం మంచు దుప్పట్లో ఉందని చెప్పుకోవచ్చు. భక్తులందరూ కూడా ఈ వాతావరణాన్ని చాలా ఎంజాయ్ చేస్తున్నారని చెప్పుకోవచ్చు. ఒక రకమైన ఊటీ హిమాలయాలను తలపించే విధంగా కూడా ఈ మంచు వాతావరణం అనేది తిరుమలను కప్పేసింది. నిన్నటి నుంచి ఇదే రకమైన వాతావరణం ఉండడంతో భక్తులందరూ కూడా ఒకంత ఇబ్బందులు పడుతున్న పరిస్థితి. మొత్తం తిరుమల ఘాట్ రోడ్డు కావచ్చు, తిరుమల నుంచి పాప వినాశనము, అదేవిధంగా శ్రీవారి పాదాలు వెళ్ళే రోడ్లు కూడా పొగమంచు మయంగా మారడంతో అక్కడికి వెళ్ళే వాహనాలను కూడా టీటీడీ నిన్నటి నుంచి నిలిపివేసింది. ఘాట్ రోడ్లో అంటే ఏదైతే పాప వినాశనం వెళ్తారో ఆ వాహనాలను కూడా నిన్నటి నుంచి నిలిపేసిన పరిస్థితి. మనతో కొంతమంది భక్తులు ఉన్నారు. ఈ
మంచు వాతావరణాన్ని ఏ రకంగా వాళ్ళు ఎంజాయ్ చేస్తున్నారు చెప్పండి సార్. ఇది దట్టమైన పొగ మంచు అలుముకుంది నిన్నటి నుంచి, అంటే ఈ వాతావరణాన్ని ఏ రకంగా చూస్తున్నారు? చెప్పాలంటే ఆహ్లాదకరంగా ఉంది, కాకపోతే డ్రైవింగ్ విషయంలో కన్సూప్ మేర ఏం కనిపించట్లేదు, అది ప్రాబ్లమే. గుళ్ళో కూడా కొంచెం వర్షం పడుతూ ఇట్లా బాగుంది. రాత్రి కూడా వెళ్ళాం మేము దర్శనానికి, బాగుంది, మంచిగా ఉంది. కాలుకి లోపల గుళ్ళో కూడా కాల్లో వాటర్ ఉన్నాయి, ఎక్కడ పట్టినా వాటర్ ఉన్నాయి. సో కన్సూమర్ కనిపించలేదని, కానీ వాతావరణం అయితే బాగుంది. అది డ్రైవింగ్కి కొంచెం కష్టం. అంటే భక్తులు చెప్తున్నది కూడా అయితే కనుచూపు మేర చాలా ఆహ్లాదకరమైన వాతావరణం ఉందని, అయితే డ్రైవింగ్కి చాలా కొంత ఇబ్బందులు ఉన్నాయని కూడా చెప్పడం జరుగుతుంది. మొత్తం మీద తిరుమలకు వచ్చిన భక్తులు ఈ వాతావరణాన్ని అయితే బాగా ఎంజాయ్ చేస్తున్న పరిస్థితి అయితే కనపడుతోంది. మనము చూడొచ్చు లడ్డు కౌంటర్లకి వెళ్ళే మార్గము, అదేవిధంగా పుష్కరిణి ప్రాంతాలు ఇవన్నీ కూడా దట్టమైన పొగమంచుతో కమ్మేశాయి. నిన్నటి నుంచి డే టైమే వాహన చోదకులు ఇక్కడ లైట్లు వేసుకొని మరీ వాహనాలు తోలుతున్న పరిస్థితి అయితే తిరుమలలో నెలకొంది. ఈ వాతావరణము ఇదే విధంగా కూడా కంటిన్యూ అయ్యే అవకాశం ఉందని చెప్తున్నారు. మొత్తం మీద ఈ వాతావరణాన్ని ఇక్కడికి వచ్చిన భక్తులు కావచ్చు, లోకల్స్ కావచ్చు, వీళ్ళందరూ కూడా కాస్త ఎంజాయ్ చేస్తున్న పరిస్థితులే కనపడుతున్నాయి. కెమెరామ్యాన్ బాలుతో శ్రీనివాస్, 10 టీవీ, తిరుమల.